ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హై ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇకపోతే నార్మల్గా మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఏం చేసినా మీకు టూ మచ్గా యాడ్స్ వస్తున్నాయా? పైగా మీరు లైక్ దిస్ ఏదైనా ప్రోడక్ట్ లింక్ అయ్యారనుకోండి, మీరు ఏదైనా వస్తువులు కావచ్చు, ఏదైనా ప్రొడక్ట్స్ కావచ్చు, ఏది లింకినా దానికి సంబంధించిన రిలేటెడ్ యాడ్స్ మాత్రమే వస్తున్నాయి. అది చూడండి, ఈ వీడియోలో మీకు కంపెనీ కూడా చెప్పని కొన్ని హిడెన్ సీక్రెట్ ట్రిక్స్ని చెప్తాను. దీని ద్వారా చూద్దామన్నా మళ్ళీ మీకు ఒక్క యాడ్స్ కూడా కనిపించడం అయితే జరగదు అనమాట. ఆ రేంజ్లో ఈ ట్రిక్ అయితే ఉంటుందన్నమాట. ఇకపోతే దీనికోసం మనం ఏం చేయాలి, ఏం కదా అనేది నేను స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను. మీరు మాత్రం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు చూసి కంపల్సరీగా ఈ వీడియోని ఒక లైక్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్, మీకు డౌట్ రావచ్చు, అంటే నేను ఈ ప్రొడక్ట్ గురించి లింక్ అయ్యాను బట్ దీని గురించి యాడ్స్ వస్తున్నాయని. అలాంటప్పుడు గూగులే ఇదంతా చేస్తుందన్నమాట. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. నేను చెప్పే సెట్టింగ్స్ మీరు చేసుకోండి. లైక్ దిస్, మీరు ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఏం చేసినా మీకు 0% యాడ్స్ అయితే రావడం జరగదన్నమాట. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన ఫస్ట్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మీ యొక్క మొబైల్ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఇలా స్క్రోల్ డౌన్ చేసినదే మన గూగుల్ పేరుతో ఒక ఆప్షన్ మనకు ఇక్కడనే కనిపిస్తుంటుంది. అలాంటప్పుడు దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి వన్స్. ఈ విధంగా ఎంటర్ అయిపోయిన తర్వాత గూగుల్కి సంబంధించిన ఆల్ సర్వీసెస్ మనకి ఇక్కడనే అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీరు ఆల్ సర్వీసెస్ ఆప్షన్ మనం క్లిక్ చేసుకోండి. ఇలా క్లిక్ చేసుకున్న తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టే ఇక్కడ చూసుకోవచ్చు, యాడ్స్ పేరుతో ప్రైవసీ అండ్ సెక్యూరిటీ సెక్షన్లో యాడ్స్ పేరుతో ఒక ఆప్షన్ మీకు ఫస్ట్ వన్ అదే కనిపిస్తుంటుంది అనమాట. అలాంటప్పుడు సింపుల్గా ఈ ఫస్ట్ వన్ ఆప్షన్ మనం క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ నుంచి మనం ఏం చేయాలంటే మనకు సంబంధించిన గూగుల్ అడ్వర్టైజింగ్ ఐడి ఉంటుంది ఇక్కడనే. అలాంటప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు జనరేట్ న్యూ ఐడి పైన నేను క్లిక్ అనేది చేసుకోవడం జరిగింది. ఆటోమేటిక్గా నాకు జనరేట్ అవ్వడం జరిగింది అనమాట. అలా కాకుండా మీకు డిఫాల్ట్గా ఉంటుంది అనమాట. అలాంటప్పుడు ఇలాగే ఉంటుంది. అలాంటప్పుడు కంపల్సరీగా ఇక్కడ నుంచి మీరు ఆ అడ్వర్టైజింగ్ ఐడి ఉంటుంది చూడండి, ఇక్కడ నుంచి కంప్లీట్గా మీరు ఇక్కడ నుంచి పర్మనెంట్గా డేట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. ఇది చూసుకోవచ్చు, డెలిట్ అడ్వర్టైజింగ్ ఐడి. సింపుల్గా ఇక్కడ నుంచి ఇలా క్లిక్ చేసుకోగానే ఆటోమేటిక్గా ఇక్కడ నుంచి ఫస్ట్ వన్ ఇది ఫస్ట్ వన్ సెట్టింగ్. ఇక్కడ నుంచి మనకు యాడ్స్ రావడం స్టాప్ అవుతుంది అనమాట. మనం లింక్ ఏ ప్రొడక్ట్స్ కావచ్చు, ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా ఇక్కడ నుంచి అయితే యాడ్స్ రాదు. ఇకపోతే మీరు చేసుకోవాల్సిన సెకండ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, సింపుల్గా యాజ్ ఇట్ ఈస్గా మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లో అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఇందులో మీకు కొన్ని మొబైల్లో కనెక్షన్ అయిన షేరింగ్ ఆప్షన్ ఉంటుంది, కొన్ని మొబైల్లో మొబైల్ నెట్వర్క్ ఆప్షన్లో అయితే ఉంటుంది అనమాట. అలాంటప్పుడు దాంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిపోయిన తర్వాత మెల్లగా కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. ఇందులో మీకు మోర్ సెట్టింగ్ పేరుతో ఒక ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అనమాట. దానిపైన క్లిక్ అనేది చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత ప్రైవేట్ డిఎన్ఎస్ పేరుతో ఒక ఆప్షన్ మీకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. ఇది డిఫాల్ట్ గా మనకు ఆఫ్ లో ఉండదు, ఆటోలో ఉంటుంది అనమాట. అలా కాకుండా మనము స్పెసిఫైడ్ డిఎన్ఎస్ ని దీంట్లో మనము యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఎలా యాడ్ చేసుకుంటారంటే ఇక్కడ చూసుకోవచ్చు, dns.adguard.com. ఎక్కడ కూడా స్పేస్ ఇవ్వద్దు. ఎక్కడ మీ స్పేస్ ఇస్తే మాత్రం ఇది పనిచేయదు. కాబట్టి మీరు కంపల్సరీగా dns.adguard.com అని ఇక్కడ నుంచి మీరు రాసుకొని సింబల్ ఇక్కడ నుంచి సేవ్ అనేది చేసుకోండి. ఇప్పుడు చూసుకోవచ్చు, మనకు ప్రైవేట్ డిఎన్ఎస్ ఇది ఆటోమేటిక్గా మనకు కనెక్ట్ అవుతుంది. కాకపోతే మనకు కొద్దిసేపు తర్వాత కనెక్ట్ అవుతుంది అనమాట. ఈ విధంగా మీరు సెకండ్ వన్ ఆప్షన్ ఇక్కడ నుంచి అనేబుల్ అయితే చేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది టర్న్ ఆఫ్ చేసుకోమంటుంది. దెరాఫ్టర్ మళ్ళీ మీకు ఆటోమేటిక్గా అది యాడ్ అయిపోతుంది. దీంట్లో మీరు మనకు మొబైల్ నెట్వర్క్ స్విచ్ అవుతుంది. అంతవరకు కొంచెం మనము ఇక్కడ నుంచి వెయిట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. దెరాఫ్టర్ మీరు ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి. బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇలా మీరు సెకండ్ వన్ సెట్టింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చేసుకోవాల్సిన థర్డ్ వన్ సెట్టింగ్ ఏంటంటే, మన యొక్క క్రోమ్లో లైక్ దిస్ ఏదైనా వాట్సాప్లో ఆటోమేటిక్గా ఏదైనా ఏపీకే ఫైల్స్ రావడం, దాని ద్వారా కూడా ఏదైనా మాల్వేర్ లాంటి అప్లికేషన్ మన యొక్క మొబైల్లో ఇన్స్టాల్ అయిపోయింది అనుకోండి, దాని ద్వారా కూడా మనకు టూ మచ్గా యాడ్స్ అనేది వస్తుంటాయి. అలాంటప్పుడు సింపుల్గా మీ యొక్క మొబైల్లో ఉండే క్రోమ్ అప్లికేషన్ని సింపుల్గా ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత పైన మీకు 3 డాట్ ఆప్షన్ ఇక్కడనే మీకు కనిపిస్తుంటుంది అనమాట. దీంట్లోకి అయితే ఎంటర్ అవ్వండి. ఇక్కడ నుంచి మళ్ళీ సెట్టింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళండి. సింపుల్గా ఈ విధంగా వెళ్ళిన తర్వాత సింపుల్గా మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, మనకు సైడ్ సెట్టింగ్ పేరుతో ఒక ఆప్షన్ నాకు ఇక్కడనే కనిపిస్తుంటుంది అనమాట. సింపుల్గా దీంట్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మెల్లగా మీరు కొంచెం స్క్రోల్ డౌన్ అయితే చేసుకోండి. స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు, పాపప్ యాడ్స్ అండ్ రీడైరెక్ట్స్ పేరుతో ఒక ఆప్షన్ మనకు కనిపిస్తుంటుంది. ఇది నార్మల్గా అలోలో ఉంటుంది. మనం ఏదైనా సైట్కి విజిట్ చేసినా ఏం చేసినా మనకు అక్కడ యాడ్స్ ఉందనుకో, మనం క్లిక్ చేయకపోయినా ఆటోమేటిక్గా వేరే పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది అనమాట.
వేరే యాడ్స్కి. అలాంటప్పుడు ఇక్కడ నుంచి ఏది కూడా చేయదు కాబట్టి సింపుల్గా దీన్ని కూడా పర్మనెంట్ మీరు ఆఫ్ అయితే చేసుకోండి. ఇలా ఆఫ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇన్విజిబుల్ యాడ్స్ ఉంటాయి, మనకు కంటికి కనిపించాయి బట్ ఆటోమేటిక్గా పాపప్ యాడ్ లాగా మనకు వస్తుంటాయి. మనం ఏదైనా సైట్లో విజిట్ అయినా ఏం చేసినా అలాంటప్పుడు కూడా మనకు టూ మచ్గా యాడ్స్ వస్తాయి కాబట్టి ఇంటర్వైజ్ యాడ్స్ ఉంటుంది చూడండి, దీనిని మీరు సింపుల్గా ఓపెన్ చేసుకోండి. ఇది కూడా మనకు ఆటోమేటిక్గా మనకు కనిపిస్తుంటాయి యాడ్స్ కాబట్టి దీన్ని కూడా ఇక్కడ నుంచి ఆఫ్ అయితే చేసుకోండి. ఈ విధంగా ఈ మూడు సెట్టింగ్స్ మీ యొక్క మొబైల్లో మీరు చేసుకోండి. దరాఫ్టర్ చూసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్లో మీకు చూద్దామన్నా ఒక్క యాడ్స్ కూడా మీ యొక్క మొబైల్లో రావడం అయితే జరగదన్నమాట. ఫ్రెండ్స్ వీడియో వస్తే కంపల్సరీగా లైక్ చేయండి. ఈ వీడియోని మాక్సిమం విన్న మట్టుకు మీ యొక్క ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.